తెలంగాణ కుంభమేళాగా పిలువబడే మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతరలో అత్యంత కీలక ఘట్టం నేడు ఆవిష్కృతం కానుంది. భక్తుల ఆరాధ్య దైవం కొంగు బంగారంగా కొలిచే సమ్మక్క సారలమ్మ తల్లి నేడు గద్దెలపై కొలువుతీరనుంది. గిరిజన సాంప్రదాయాల ప్రకారం చిలకల గట్టు నుంచి కుంకుమ భరణి రూపంలో ఉన్న తల్లిని పూజల్లో అత్యంత భక్తి శ్రద్ధలతో తీసుకువస్తారు. సమ్మక్క ఆగమనం సందర్భంగా జిల్లా ఎస్పీ గౌరవ సూచకంగా గాల్లోకి కాల్పులు జరిపి స్వాగతం పలుకుతారు. భక్తులు శివసత్తుల పూనకాలు డప్పు చప్పులతో మేడారం పరిసరాలు మారుమ్రోగుతాయి. ఇక తల్లి రాకను సూచిస్తూ పూజారులు చేసే ప్రత్యేక నృత్యాలు కట్టుబాట్లు జాతర విశిష్టతను చెబుతాయి. ఇప్పటికే గద్దెలపై సారలమ్మ పగిడిద్దరాజు గోవిందరాజులు కొలువుదీరారు. సమ్మక్క ఆగమనం కోసం లక్షలాది మంది భక్తులు ఎదురు చూస్తున్నారు. సమ్మక్కకు ప్రభుత్వం తరపున మంత్రులు సీతక్క, పొంగులేటి కొండా సురేఖ, అడ్లూరి లక్ష్మణ్ స్వాగతం పలికారు. ఇక మరోవైపు వనదేవతల దర్శనం కోసం లక్షలాది మంది భక్తులు తరలి వస్తున్నారు. నిన్న ఒక్కరోజే దాదాపు 40 లక్షల మంది భక్తులు గద్దెలను దర్శించుకున్నారు. తెలంగాణ నుంచే కాకుండా ఏపీ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ నుంచి భక్తులు మేడారానికి క్యూ కడుతున్నారు. నిలువెత్తు బంగారాన్ని సమర్పించి జంపన్న వాగులో పుణ్య స్నానాలను ఆచరిస్తున్నారు. రద్దీని నియంత్రించేందుకు పోలీసు యంత్రాంగం భారీ ఏర్పాట్లను చేసింది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ తిరుపతి అందిస్తారు. రైట్ తిరుపతి, చెప్పండి. యమునా మేడారం మహాజాతర అత్యంత వైభవితంగా జరుగుతుంది. మొదటి రోజు సారలమ్మను, పగిడిద్దరాజు, గోవిందరాజును ఆదివాసీ పూజల ఆచారాల ప్రకారం వారు గద్దెలపై దర్శించారు. అర్ధరాత్రి 12:30 సమయంలో సారలమ్మను పూజారులు గద్దెలపై పరిశీలించినటువంటి పరిస్థితి ఇప్పటికే మేడారం అంతా కూడా జనసంద్రంగా మారి లక్షలాది మంది మేడారం వైపు వచ్చి మొదలుగా జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించి తర్వాత గద్దెల ప్రాంగణానికి చేరుకొని వాళ్ళు మొక్కులు చేసినటువంటి పరిస్థితి గడపతి ఇప్పటికే గద్దెల ప్రాంగణం కావచ్చు, మేడారం జాతర సంబంధించిన మేడారం పరిసర ప్రాంతాలను కూడా భక్తులతో తిక్కిస్తున్నటువంటి దృశ్యాలే కనిపిస్తుంది. ఈ రోజు ఇంకా అత్యంత కీలక ఘట్టం జరగబోతుంది. ఈ రోజు సాయంత్రం వనం వీడి సమ్మక్క జనంలోకి రాబోతా ఉంది. తెలుగుల కట్ట నుండి కుంకుమభరణి రూపంలో సమ్మక్క దేవతను మేడారం గద్దెలపైకి పూజారులు తీసుకొస్తారు. 3 అంచెల భద్రత మధ్య గద్దెలపైకి సమ్మక్క ఆగమనం ఉండబోతుంది. గౌరవ సూచికగా గాలిలోకి ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ కాలులు జరిపిన తర్వాత అక్కడ నుంచి సమ్మక్కకు స్వాగత పలుకుతా ఈ రోజు సాయంత్రం గద్దెలపైకి సమ్మక్క చేరుకోనబోతుంది. సమ్మక్క ఆగమనం కోసం కోట్లాది మంది భక్తులు మేడారంలో ఎదురు చూస్తారు. ఇప్పటికే గద్దెలపై సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజుల ప్రతిరూపాలు ప్రదర్శించినటువంటి సమ్మక్క స్వాగతం కోసం ప్రభుత్వం తరఫున మంత్రులు సీతక్క, కొండా సురేఖ, గిరిజన శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా ఇక్కడికి చేరుకున్నారు. వారు కూడా సమ్మక్కను స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. మేడారం మహాజాతర 2 ఏళ్లకోసారి అత్యంత వైభవితంగా కోట్లాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి సమ్మక్క సారలమ్మను మొక్కులు చెల్లించుకున్నటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు అదే స్థాయిలో ఈసారి రాష్ట్ర ప్రభుత్వం సరికొత్తగా 251 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టి రాతి కట్టలతో నిర్మించి ఈసారి మహాజాతరను అత్యంత వైభవితంగా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కాబట్టి మేడారం మహాజాతర అంటేనే సమ్మక్క, సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజులను రాజదేవతలను భక్తులు పెద్ద ఎత్తున దర్శించారు. నిన్న కన్నెపల్లి నుండి అత్యంత వైభవితంగా జంపన్నవాగు మీదుగా సారలమ్మను తీసుకొస్తారు. ఈ రోజు చిలకలగట్టు నుంచి సమ్మక్కను తీసుకొచ్చేందుకు ఆదివాసీ పూజా కార్యక్రమాలను కొనసాగించినటువంటి పరిస్థితి. సమ్మక్క సారలమ్మను దర్శించుకుంటే కుటుంబం అంతా మంజులకు నమ్మకపోతే కోట్లాది మంది తెలుగు రాష్ట్రాలు ఏపీ, తెలంగాణ, ఛత్తీస్గఢ్, కర్ణాటక, మహారాష్ట్ర, ఇతర రాష్ట్రాల కూడా పెద్ద ఎత్తున భక్తులు వస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం ఆర్టీసీ బస్ స్టాండ్ కావచ్చు, వరంగల్ నుంచి తాడ్వాయి రోడ్డు, పసార్ రోడ్డు పూర్తిగా వాహనాలతో రద్దీగా మారినటువంటి పరిస్థితి. 13,000 పోలీసులు బందోబస్తు నిర్వహిస్తూ ఎటువంటి ఇబ్బంది జరగకుండా పోలీసులంతా కూడా ఎక్కడికక్కడ ట్రాఫిక్ నియంత్రణ చర్యలు కావచ్చు, పోలీసులు ఎప్పటికప్పుడు భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా పూర్తిగా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఈసారి సరికొత్తగా 20 డ్రోన్ కెమెరాలతో కూడా పోలీసులు పూర్తిగా పర్యవేక్షిస్తూ సీసీ కెమెరాలతో పర్యవేక్షణ కొనసాగిస్తూ భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా సాధారణ క్యూలైన్లు కావచ్చు, వీవీఐపీ కావచ్చు, మిగతా వారందరికీ కూడా ఇబ్బంది తలెత్తకుండా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఈ రోజు మేడారం మహాజాతరలో అత్యంత కీలక ఘట్టం జరగబోతుంది. ఈ రోజు ఉదయం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, కలెక్టర్ ఇంకా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయా, ఎటువంటి వస్తున్నాయి, ఇంకా పూర్తిగా ఇబ్బంది తలెత్తకుండా అన్ని ఏర్పాటు చేయాలంటూ కూడా బైక్ పై జంపన్నవాగు పరిసరాలు కావచ్చు, మిగతా
చుట్టుపక్కల ఏరియా పరిసరాలు చూసినటువంటి ఆ పరిస్థితి కనబడుతుంది. నిన్న రాత్రి 12:30 నిమిషాలకు గద్దెల ప్రాంతానికి గోవిందరాజు, పరిగెద్దిరాజు, సారలమ్మ చేసిన నేపథ్యంలో ఈ రోజు మేడారం మహాజాతరలో అత్యంత కీలక ఘట్టం జరగబోతా ఉంది. సమ్మక్క ఆగమనం ఉండబోతా ఉంది. సమ్మక్క ఆగమనం కోసం భక్తులంతా కూడా చాలా ఎదురు చూస్తా ఉన్నారు. ఈ రోజు సాయంత్రం 4 గంటల నుంచి కూడా ఆ రాత్రి 8-9 గంటల సమయం వరకు సమ్మక్క రాక కోసం పెద్ద ఎత్తున భక్తులు సిద్ధమవుతూ ఆదివాసీ పూజా కార్యక్రమాలు కొనసాగించినటువంటి పరిస్థితి కనబడుతుంది. సిద్ధమైన కావచ్చు కక్కెర వంశీయులంతా కూడా సారలమ్మ సమ్మక్కకు సంబంధించి పూజారులు వారి ఆచార ప్రకారం పూజా కార్యక్రమాలు కొనసాగిస్తూ మేడారం మహాజాతర నిర్వహించినటువంటి పరిస్థితి. ఇప్పటికే లక్షలాది మంది భక్తులు వచ్చి దర్శించుకున్నారు. ఇంకా రేపు ఎల్లుండి కూడా ఈ 2 రోజుల పాటు మేడారం మహాజాతరకు పెద్ద ఎత్తున భక్తులు వచ్చే అవకాశం ఉంది. అధికారులు అంచనా వేస్తే ఈ రోజు సమ్మక్క రాక కోసం అధికారులు కావచ్చు ఆదివాసీ పూజారులు ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. ఏమన్నా థ్యాంక్ యూ తిరుపతి.